హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి మీరు ఎంతగానో అడుగుతున్న కిచెన్ టూర్. ఎస్ అండి, కిచెన్ టూర్ చేస్తున్నాను. ఫైనల్ గా మీరు ఎన్నో రోజుల నుంచి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, కమెంట్స్ లో డిఎంస్ లో కూడా అడుగుతున్నారు, అక్క కిచెన్ టూర్ చేయక్క అని చెప్పి. ఫైనలీ ఐఎమ్ డూయింగ్ మై కిచెన్ టూర్. మీకు చాలా నచ్చింది నా కిచెన్. ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంతలా మీకు నా కిచెన్ నచ్చుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, సో మీ అందరి కోసం నేను నా ఈ కిచెన్ టూర్ మీకోసం తీసుకొచ్చేసాను. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే హియర్ ఏంటంటే, వాట్ ఎవర్ ద ఐటమ్స్, ఏవైతే ఐటమ్స్ నేను మీకు నా కిచెన్ లో చూపించానో ఇప్పటి వరకు, అవే ఐటమ్స్ తో నేను చూపిస్తున్నాను అనమాట. ఐ నీడ్ టు సే లైక్, ఏవి నేను కొత్త వస్తువులు యాడ్ ఆన్ చేసి చూపించట్లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ ఇట్ ఈస్, ద సేమ్ ఐఎమ్ ట్రయింగ్ టు షో ఇన్ దిస్ వీడియో. అంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏమీ చేయలేదు. అండ్ యా, ఈ కిచెన్ విషయానికి వస్తే, ఎవ్రీ కార్నర్ హ్యాస్ మై హార్ట్ అండి. ప్రతి ఒక్క కార్నర్ లో నా హార్ట్ ఉంటుంది. నేను అంత బాగా ఈ కిచెన్ ని ఆర్గనైజ్ చేశాను అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డెకోర్ కూడా చేసుకున్నాను నాకు నచ్చినట్టు. అండ్ దిస్ ఈస్, యు ఆల్ నో దట్ దిస్ ఈస్ నాట్ అ మోడ్యులర్ కిచెన్, బేసిక్ కిచెన్. అండ్ ఎవ్రీ వన్ లవ్స్ టు హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ కిచెన్ కూడా. ఎవరికైతే మోడ్యులర్ కిచెన్ సిస్టమ్ ఉండవో వాళ్ళకి ఇలాంటి సింపుల్ కిచెన్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్, వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇలాంటి సింపుల్ కిచెన్ నుంచి మోడ్యులర్ కిచెన్ కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, బట్ మోడ్యులర్ కిచెన్ నుంచి సింపుల్ కిచెన్ కి టర్న్ అప్ అయిన వాళ్ళు ఉండరు. ఎవ్రీ వన్ హ్యాస్ గోయింగ్ టు హ్యావ్ అ హార్ట్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ కిచెన్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఇంకొక విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ మోడ్యులర్ కిచెన్స్ క్యాన్ డూ లిటిల్ బిట్ ఆఫ్ సెటప్ లైక్ దిస్. అండ్ మీకు నచ్చినట్టు మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ సమ్ ఐడియాస్ really helps you to build or reorganize your kitchen little more beautiful anamata. సో నేను ఫస్ట్ నా కిచెన్ కౌంటర్ టాప్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ నాకు ఈ కిచెన్ ఇంకా ఎందుకు స్పెషల్ అంటే, బికాస్ ఆఫ్ దిస్ కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ వీడియో చేసినందుకే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిందనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. దిస్ కిచెన్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. సో యా, స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నా కిచెన్ కౌంటర్ టాప్ చూపిస్తాను. ఈ కిచెన్ కి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ టైల్స్ అన్నమాట. ఈ టైల్స్ కి వైట్ కలర్ టైల్స్ ఉండడం వల్ల కిచెన్ అన్నది, కౌంటర్ టాప్ అన్నది చాలా బాగా ఎలివేట్ అయ్యింది అని నాకు అనిపిస్తూ ఉంటది. అండ్ ఈ కిచెన్ కౌంటర్ టాప్ విషయానికి వస్తే, స్టవ్ ముందల నేను ఇలా హుక్ హోల్డర్స్ హ్యాంగ్ చేశాను అనమాట. హుక్ హోల్డర్ పెట్టేసి నాకు అవసరం ఉన్న ఇంపార్టెంట్ వస్తువులు, కుకింగ్ కి అవసరం పడతాయో అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. సో ఈజీలీ పికప్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి. అండ్ నాది చాలా చిన్న కౌంటర్ టాప్ కాబట్టి ఈ చిన్న కౌంటర్ టాప్ లో నాకు ఎంతలా ఆర్గనైజ్ చేసుకోగలుగుతానో అంత ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాను మోస్ట్లీ. సో ఇక్కడ అన్నేమో నాకు నచ్చిన, అంటే అవసరం ఉన్న కిచెన్ టూల్స్ అంటాం కదా, ఆ టూల్స్ ఇక్కడ హ్యాంగ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ ప్లెయిన్ గా ఉంటుండే అండి. ఈ వాల్ కి నేను ఈ హోల్డర్ హ్యాంగ్ చేశాను. దీస్ హోల్డర్స్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ మీషో. అండ్ ఆ హుక్ హోల్డర్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇది ఎందుకు పెట్టుకున్నానంటే, మనం డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఏంటిది ఆయిల్ అబ్జార్బ్ చేసుకోవడానికి ఇలాంటి పేపర్స్ యూస్ఫుల్ గా ఉంటాయని చెప్పి, ఇలాంటి ట్రేస్ పేపర్స్ యూస్ఫుల్ గా ఉంటాయని చెప్పి ఈ పేపర్ హోల్డర్ పెట్టడానికి ఇవి పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ రోటీస్ రోల్ చేసి, లేకపోతే శాండ్విచెస్ లాంటివి రోల్ చేసి పిల్లలకి టిఫిన్ బాక్సెస్ లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి, ఇలాంటి పర్టికులర్ గా ఇలాంటి పేపర్స్ కోసం ఈ హోల్డర్స్ ఇక్కడ హ్యాంగ్ చేశాను. అండ్ ఇట్ ఇస్ లైక్ ఈజీగా మనం ఇలా పుల్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. అండ్ వీ కెన్ కట్ అండ్ యూజ్ ఇట్ అనమాట. అండ్ ఇదే వాల్ కి ఇక్కడ కింద చాపింగ్ హోల్డర్ పెట్టాను అనమాట. చాపింగ్ హోల్డర్ నాకు చాలా చిన్న స్పేస్ ఉందండి. ఇంతే స్పేస్ లో నేను చాపింగ్ చేసుకుంటాను. సో దానికోసం అని చెప్పి, చాపింగ్ చేసుకోవడానికి ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నాను సైడ్ కి. అండ్ ఐ టోటలీ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ద కిచెన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ 2 బర్నర్ స్టవ్. అండ్ బ్రాండ్ వచ్చేసి బటర్ఫ్లై. మీరు నా వీడియోస్ లో చూస్తూనే ఉంటారు. అండ్ స్టవ్ కి ముందర నేను ఖచ్చితంగా ఈ కిచెన్ టవల్ పెట్టుకుంటాను.
సమ్ టైమ్స్ నేను ఈ పట్కర్ అంటాం కదా, ఈ పట్కర్ హోల్డర్ ఏదైతే ఉంటుందో ఇది యూజ్ చేయనప్పుడు ఈ క్లాత్ హ్యాండీగా ఉండాలి అని చెప్పి ఇక్కడ దీని ముందటే పెట్టుకుంటాను. ఎప్పుడు మీరు నా చాలా వీడియోస్ లో చూసే ఉంటారు, ఎప్పుడు ఇది నా స్టవ్ ముందే ఉంటుంది. అండ్ ఇటు పక్క వచ్చేస్తే ఇది వచ్చేసి నా లేజీ సుజాన్, ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ ఇందులో అన్ని నా ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. గీ, మెయిన్ ఆయిల్, ఇంకొకటి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది నేను ఇందులో స్టోర్ చేసి పెడతాను. అండ్ ఇది వచ్చేసి చపాతీస్ చేసినప్పుడు మనకి ఆయిల్ అవసరం పడుతుంది కదా, చపాతీస్ ని కాల్చేటప్పుడు కూడా పైన ఆయిల్ వేస్తాం కదా, దానికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవి తీసుకున్నాను. ఒక దాంట్లో ఘీ, ఇంకా ఒక దాంట్లో ఆయిల్ వేసి పెట్టుకుంటాను. ఘీ ఏమో పిల్లలకి చేసినప్పుడు చపాతీస్ వాటి పైన వేస్తాను, ఆయిల్ మాత్రం మా కోసం వేసుకుంటాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆయిల్ సెక్షన్ అనమాట. నా దగ్గర ఉన్న ఆయిల్స్ అన్ని ఈ లేజీ సుజాన్ లో ఇలా పెట్టేసుకున్నాను అండ్ ఇది ఇలా మూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ పర్టికులర్ హోల్డర్. ఈ హోల్డర్ గురించి చాలా మంది అడిగారు నన్ను. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మీషో అండి, మీషోలోనే తీసుకున్నాను, స్టీల్ హోల్డర్. అండ్ ఇందులో నేను 3 ఇవి పెట్టుకున్నాను అనమాట, జార్స్ ఏమంటారు, హోల్డర్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ హోల్డర్ లో వచ్చేసి మెయిన్ లాడల్స్ వచ్చేస్తాయి, సెకండ్ లోనేమో స్పూన్స్, ఫోర్క్స్ లాంటివి పెట్టేసుకుంటాను, అండ్ థర్డ్ లో వచ్చేసి అన్ని నైఫ్స్ పెట్టుకుంటాను అనమాట. అండ్ దిస్ వాస్ వెరీ కన్వీనియంట్, యూస్ఫుల్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా ఇందులో సెటప్ అయిపోయింది. అండ్ నేను వేరే వాటికి ప్రిఫర్ ఎందుకు చేయలేదు, స్టీల్ వే హోల్డర్స్ ఎందుకు తీసుకున్నానంటే స్టీల్ ని తూడ్చుకున్నాం ఒకసారి తోమామనుకోండి మళ్ళీ ఫ్రెష్ గా కనిపిస్తాయి. అదే మనము వేరేవి టిన్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, దానికి పెయింట్ పోయిందంటే మళ్ళీ వేస్ట్ అవి. దట్ ఈస్ ద రీజన్ ఐ ఆప్ట్ ఫర్ దిస్ స్టీల్ హోల్డర్స్ అన్నమాట. కిందికి వచ్చేస్తే పిల్లలకు సంబంధించిన బిస్కెట్స్ అండ్ కుకీస్ పెట్టుకుంటాను యూజువల్ గా. అండ్ పెప్పర్ అండ్ సాల్ట్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, పెప్పర్ అండ్ సాల్ట్ హోల్డర్స్ కూడా పెట్టుకుంటాను. లైక్ పెప్పర్ కావాలన్నప్పుడు జస్ట్ ఇలా చేసేస్తూ వచ్చేస్తుంది అని చెప్పి ఈ పెప్పర్ అండ్ సాల్ట్ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ షోకేస్ పర్పస్ అన్నమాట, బాగా కనిపిస్తాయి అని చెప్పి ఇవి ఇక్కడ పెట్టాను, ఈ పర్టికులర్ గా ఇవి ఇక్కడ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి స్టీల్ స్టాండ్, దీని గురించి కూడా చాలా మంది అడిగారు నన్ను. ఈ స్టీల్ స్టాండ్ వచ్చేసి లోకల్ మార్కెట్ లో తీసుకున్నాము, బట్ ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి వస్తున్నాయి. గో అండ్ చెక్ ఇఫ్ యూ వాంట్. ఇక్కడ అన్ని నేనేం పెడతానంటే ఫస్ట్ సెక్షన్ లో వచ్చేసి ఇడ్లీ పాట్ పెడతాను, స్టీమ్ చేసుకోవచ్చు, ఇడ్లీస్ చేసుకోవచ్చు, ఆల్ ఇన్ వన్ యూజ్ అవుతుందని చెప్పి ఈ పాట్ నేను పర్చేస్ చేశాను. చాలా బాగుంటుంది, ఐ లవ్ దిస్ పాట్ అన్నమాట. ఇడ్లీస్ అన్ని చేసుకోవచ్చు, ఇడ్లీస్ వద్దు అనుకుంటే వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉంటది. ఐ లవ్ ఇట్, చూడగానే నేను తీసేసుకున్నాను నాకు నచ్చి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెడతాను, స్టీల్ కుక్కర్ ఉంది నా దగ్గర. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను ఈ స్టీల్ కుక్కర్, ఎందుకు తక్కువ యూజ్ చేస్తా అన్నది వేరే వీడియోస్ లో చెప్తాను. దిస్ ఇస్ ఫ్రమ్ ప్రెస్టీజ్ బ్రాండ్. అండ్ నెక్స్ట్ కింద సెక్షన్ లోకి వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్, బౌల్స్, ఎస్ ఇవన్నీ ఇక్కడ పెడతాను అనమాట. అండ్ ఇవి చాలా ఈజీగా హ్యాండీగా ఉంటాయి అనమాట నాకు తీసుకోవడానికి బౌల్స్ అనేటివి. అండ్ కింద సెక్షన్ లోకి వచ్చేసి పెద్ద పెద్ద ప్లేట్స్ లైక్ లంచ్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, గ్లాసెస్, మగ్స్ లాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై కిచెన్ కౌంటర్ టాప్ అన్నమాట. ఇంత బాగా ఇది కనిపిస్తూ ఉంటది. అండ్ ఐ రియలీ లైక్ మై కిచెన్. ఈ పర్టికులర్ ఏరియా అయితే నాకు చాలా ఇష్టం, ఐ హావ్ మై హార్ట్ అన్నమాట. చాలా కష్టపడి నేను దీన్ని ఫ్రేమ్ చేసుకున్నాను నాకు నచ్చినట్టు. ఐ టోటలీ లవ్ మై కిచెన్, పర్టికులర్లీ దిస్ పార్ట్ ఆఫ్ ద కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీల్ ప్లానర్, వీక్లీ ప్లానర్ పెట్టుకుంటాను. లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డేస్ అండ్ సండేస్ నేను ఏం తింటాను, ఏం వండాలి అనేది ఇక్కడ రాసి పెట్టేసుకుంటాను. సో నాకు ఈజీగా ఉంటది అనమాట. ఎప్పుడన్నా నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే డైలమోలో ఉండను అనమాట. ఐ హ్యావ్ అ ప్లాన్ రెడీ దట్ దీస్ డే ఐఎమ్ గోయింగ్ టు కుక్ దీస్ థింగ్స్ అని చెప్పి. అండ్ అకార్డింగ్ టు దిస్ ప్లాన్ ఓన్లీ ఐ బై ద వెజిటేబుల్స్ ఆల్సో. ఈ ప్లాన్ ప్రకారమే నేను వెజిటేబుల్స్ అన్నవి పర్చేస్ చేసుకుంటాను అండ్ ఫ్రిడ్జ్ కూడా చేసుకుంటాను అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై కిచెన్ కౌంటర్ టాప్. ఇటు కొంచెం ఇదికి వచ్చేస్తే దిస్ ఇస్ లైక్ హ్యాండ్ టవల్. సింక్ లో నేను వెజిటేబుల్స్ ఏమైనా వాష్ చేసిన తర్వాత హ్యాండ్ వెట్ గా ఉంటాయి కదా, ఇలా 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 నైటీస్ కి, మ్యాక్సీస్ కి తుడుచుకునే అలవాటు మన అందరికీ ఉంటుంది.
కాకపోతే ఆ పర్టికులర్ హ్యాబిట్ ని ఓవర్కమ్ కావడానికి నేను ఈ హ్యాండ్ టవల్ అనేది ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను, డ్రెస్సెస్ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి స్పెషల్ గా. సో ఇలా హ్యాండ్స్ తూడ్ చేసుకుంటాను ఈ పర్టికులర్ టవల్ తో. నెక్స్ట్ వచ్చేసి 2 బాటిల్స్ ఇక్కడ పెట్టుకున్నాను హ్యాండీ. బాటిల్స్ ఖచ్చితంగా కావాలి కదా వాటర్ తాగడానికి. ఈ కిచెన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా బిందెలు ఉండవండి. వై బికాజ్ నేను బిందెలు పెట్టుకొని నింపుకోవడం అవన్నీ పెట్టుకోలేదు యాజ్ ఆఫ్ నో అయితే, అండ్ ప్లేస్ కూడా లేదు. సో దీనికి ఈ బాటిల్స్ కి ఎలా వాటర్ నింపుకుంటాను అంటే ఇక్కడ వచ్చేసి ప్యూరిఫైయర్ ఉందన్నమాట. ఈ ప్యూరిఫైయర్ గురించి కూడా అడిగారు కొందరు, లైక్ ఇది కొన్నామా ఏంటి అని చెప్పి. మేము మంత్లీ బేసిస్ పైన వాటర్ ని రెంటల్ బేసిస్ పైన వాటర్ ని పర్చేస్ చేస్తాము. సో దిస్ ఇస్ లైక్ అన్లిమిటెడ్ వాటర్ వస్తుంది, అండ్ దిస్ వాటర్ ఓన్లీ ఐ యూస్ ఫర్ కుకింగ్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ అనమాట. తాగడానికి, కుక్ చేసుకోవడానికి మనము ఈ వాటర్ ని యూస్ చేస్తాము. సో ఈ బాటిల్స్ నింపి సైడ్ కి ఇలా పెట్టేసుకుంటాను. సో ఈజీగా ఉంటుంది అనమాట, తీసుకొని నింపుకోవడానికి ఈజీగా ఉంటుంది, అండ్ ఇక్కడ పెట్టేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ నా దగ్గర ఉన్న చిన్న అమందస్తరాయి మోటార్ అంటారు కదా, అమందస్తరాయి, ఇది వచ్చేసి రాయిది అనమాట, స్టోన్ ది, చిన్నగా ఉంటుందండి. అండ్ నా కిచెన్ నేను చేసే వంటలకి ఈ చిన్న అమందస్తరాయి ఏంటిది మోటార్ సరిపోతుంది నాకు. సో దిస్ ఐ కీప్ హియర్ అండ్ హ్యాండీ యాజ్ వెల్, హ్యాండీగా ఉంటుంది అండ్ సైడ్ గా ఉంటుంది అని చెప్పి కౌంటర్ టాప్ పైన ఒక కార్నర్ కి ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది ప్యూరిఫైయర్ పైన నాకు అవసరం ఉన్న కొన్ని క్లీనింగ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. బై బికాస్ చిన్నోడు చాలా చిన్నగా ఉన్నాడు కాబట్టి నోట్లో వేసేసుకుంటాడేమో అన్న భయంతో ఇలా దీనిపైన పెట్టుకోవాల్సి వచ్చింది. సో మై క్లీనింగ్ థింగ్స్ ఆల్ ఆర్ హియర్. అండ్ దీని కిందికి వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లిక్విడ్ పెట్టుకున్నాను, అండ్ యుటెన్సిల్స్ కూడా లిక్విడ్ ఉంటది, అది ఎక్కడ పెట్టామో గుర్తు రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెంక అండి. ఈ పెంక ఇక్కడ పెట్టద్దు అని చెప్పి చాలా మంది నాకు కమెంట్ చేశారు. ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటిదంటే నాకు ఇంకా ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి చిన్నోడు కాలు మీద పడేసుకుంటాడేమో, ఇది ఐరన్ పెంక కదా, కాలు మీద పడేసుకుంటాడేమో అన్న ఒక భయంతో కూడా నేను ఈ పెంకని ఇక్కడ పెట్టేశాను. ఐ నో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఐడియా టు కీప్ దిస్ పెంక ఆన్ దిస్ ఏంటిది నల్ల పైన పెట్టడం కరెక్ట్ కాదు, నల్ల ఎఫెక్ట్ అవుతుంది నాకు తెలుసు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లేస్. మీ కమెంట్ చేయడం కరెక్టే, బట్ ఐ డోంట్ హ్యావ్ ద ప్లేస్ టు కీప్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఐ కెప్ట్ హియర్. ఇక్కడ వచ్చేసి చిన్న వైపర్ పెట్టుకుంటాను నేను, ఎందుకంటే పొయ్యి బండ కడిగినప్పుడు వైపర్ తో క్లీన్ చేస్తే చాలా ఈజీ అవుతుంది అని చెప్పి వైపర్ ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను, హుక్స్ అటాచ్ చేసి. అండ్ దిస్ ఇస్ లైక్ వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి అని చెప్పి ఈ వాటర్ బాటిల్ క్లీనింగ్ హోల్డర్ బ్రష్ కూడా ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ ద కౌంటర్ టాప్ వేర్ ఐ యూజువల్లీ కీప్ ఆల్ మై ఐటమ్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అండర్నీత్ దిస్ కౌంటర్ టాప్ ఏముంటాయో చూపిస్తున్నాను. సో ఇట్ సైడ్ వచ్చేసి సిలిండర్ ఆబ్వియస్లీ ఉంటుంది, అండ్ దీస్ 2 స్టీల్ కంటైనర్స్ లో ఏం పెడతాను అనేది చెప్తున్నాను. ద ఫస్ట్ కంటైనర్ లో వచ్చేసి రైస్ పెట్టుకుంటాను అనమాట, అండ్ ద సెకండ్ కంటైనర్ లో వచ్చేసి ఆల్ గ్రోసరీ ఐటమ్స్, ఏవైతే మిగిలిపోయిన గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయో అవన్నిటిని నేను సెక్యూర్ చేసి క్లిప్స్ తో అవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. అండ్ ఎప్పుడైతే నా దగ్గర అన్ని కంటైనర్స్ లో అయిపోతూ ఉంటాయో గ్రోసరీస్, ఐ రీఫిల్ అనమాట, ఇందులో తీసుకొని రీఫిల్ చేసుకుంటాను. అండ్ దీని పక్కకు వచ్చేసి ఈ పీటలు, పూజ చేసినప్పుడు పీటలు అవసరం పడతాయి కదా, అందుకోసం అని చెప్పి ఈ పీటలు నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి పెళ్లి పీటలు అనమాట. సో అవి అక్కడ పెట్టేసా. సో నెక్స్ట్ అండర్నీత్ దిస్ సింక్, ఈ సింక్ కింద వచ్చేసి చిన్న డస్ట్ బిన్ ఉంటుందండి, చిన్న డస్ట్ బిన్ ఉంటుంది. కాకపోతే నేను ఆ డస్ట్ బిన్ యూజ్ చేయను, ఇంట్లో ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బీస్ వస్తాయి, హౌస్ ఫ్లైస్ వస్తాయి అని చెప్పే రీజన్ తోటి నేను అది యూజ్ చేయను, జస్ట్ అలా ఉండిపోయింది అంతే. ఇప్పుడు దిస్ పార్ట్ ఆఫ్ ది కిచెన్ కి వచ్చేస్తాము. ఈ సైడ్ ఈ కిచెన్ కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చాలా షెల్ఫ్స్ వచ్చాయండి, చాలా అంటే చాలా. మనం ఎంత స్టోర్ చేసుకోవాలనుకుంటే అంత స్టోర్ చేసుకోవచ్చు గ్రోసరీస్, అన్ని షెల్ఫ్స్ వచ్చాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనమాట ఈ కిచెన్ కి. సో ఈ ఫస్ట్ షెల్ఫ్ లో ఏం పెట్టుకుంటానో చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని స్టీల్ వే ఉంటాయి,
ఫస్ట్ లో వచ్చేసి బియ్యం ఉంటాయి, దోషాస్ కి యూజ్ చేస్తాం కదా, ఆ బియ్యం ఇక్కడ పెడతాను. అండ్ పిండి పెడతాను అనమాట. లైక్ ద అదర్ మిసెలేనియస్ ఐటమ్స్ లైక్ మురుకులు, అప్పాలు అలాంటివి ఏమైనా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కి తింటాం కదా, అలాంటివి ఈ స్టీల్ బాక్సెస్ లో పెట్టుకుంటాను, ఈ 2 స్టీల్ బాక్సెస్ లో. ఈ పర్టికులర్ బాక్స్ వచ్చేసి దిస్ వన్ ఇస్ లైక్ సోప్ వేసుకొని పెట్టుకుంటాను కదా, నేను సోప్ వేసుకొని పెట్టుకోను ఇందులో. దిస్ ఇస్ లైక్ మనీ స్టోర్ చేసి పెట్టుకుంటాను. 10-20 రూపీస్ ఒక దాంట్లో, కాయిన్స్ ఒక దాంట్లో, 100s 200s 500s నోట్స్ ఇంకొక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంటి బయట వెజిటేబుల్స్ వచ్చినా, ఐస్ క్రీమ్ కి అలా పిల్లలకి ఏమైనా సంబంధించిన సామాన్లు వచ్చినా యూజువల్ గా ఇందులో నుంచి దన్నన తీసుకొని యూజ్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఈస్ ద పర్పస్ ఐ యూజ్ దిస్ పర్టికులర్ బాక్స్. చాలా ప్రీటీగా ఉంది కదా. సో నెక్స్ట్ సెక్షన్ లోకి వచ్చేస్తాము. నెక్స్ట్ షెల్ఫ్. దీస్ బుట్టీస్, దీస్ బాస్కెట్స్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ మీషో అండి. ఇది చాలా ట్రెండింగ్ లో ఉండే ఒకప్పుడు, అందుకోసం తీసుకున్నాను. సో ఐఎమ్ స్టిల్ యూజింగ్ దీస్ పర్టికులర్ బాక్సెస్. ద ఫస్ట్ బాక్స్ లో వచ్చేసి కస్టర్డ్ పౌడర్, లైక్ ఏవైతే బాక్సెస్ ఓపెన్ చేసినవి ఉంటాయో, కార్న్ ఫ్లోర్, కార్న్ మిక్స్ అండ్ అదర్ థింగ్స్ లైక్ తీసిన పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే ఓపెన్ చేసిన బాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. లైక్ మయోనీస్ అండ్ అదర్ లిటిల్ స్టఫ్ ఏదైతే ఓపెన్ చేసి పెట్టినవి ఉంటాయో అవి ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ బాక్స్ లో వచ్చేసి పికిల్స్ పెట్టుకుంటాను. అన్ని టైప్స్ ఆఫ్ పికిల్స్ ఇందులో ఉంటాయి, మనకు కావాలన్నప్పుడు ఈజీగా తీసుకొని తినేసేయచ్చు. అండ్ థర్డ్ బాక్స్ లో వచ్చేసి లైక్ మసాలా స్టోర్ చేసుకుంటాను, లైక్ మిరియాల పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇలా అన్ని పౌడర్స్ ఇక్కడ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ సోడా, కాఫీ పౌడర్స్, ఇలాంటివి ఈ బాక్స్ లో పెట్టుకుంటాను పర్టికులర్ గా. ఇక్కడ వచ్చేసి ఇంకో లేజీ సుజాన్ ఉంది చూడండి. ఈ లేజీ సుజాన్ లో వచ్చేసి జామ్, పీనట్ బటర్, సాస్ అండ్ హర్షీస్ కిసెస్, సిరప్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. అండ్ డాబర్ చమాన్ బ్రష్, ఇలాంటి ఐటమ్స్ అన్ని పెట్టేసుకుంటాను ఇందులో. యాక్చువల్లీ దీన్ని మనము ఫ్రిడ్జ్ లో కూడా పెట్టచ్చండి, అన్ని ఐటమ్స్. నేను ఎందుకు పెట్టట్లేదు ఫ్రిడ్జ్ లో అంటే, నా పిల్లలు తీసుకొని తినేస్తారు ఫ్రిడ్జ్ లో పెడితే, అండ్ కాఫ్ కోల్డ్ వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడికైతే మోస్ట్లీ వాళ్ళు ఎక్కరు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కెప్ట్ హియర్. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ ఈ లేజీ సుజాన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ ప్రిటీ కూడా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ షెల్ఫ్. ఈ షెల్ఫ్ లో అన్ని లైక్ హెల్పింగ్ మసాలాస్ ఉంటాయి అంటారు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ కంటే హెల్పింగ్ మసాలాస్ మనం యూజ్ చేస్తాం కదా కుకింగ్ లో, లైక్ కారం, పసుపు, ఉప్పు, షుగర్, చాకుపత్తా, ధనియా పౌడర్, ధనియాలు, నువ్వులు, ఇలాంటివన్నీ నేను ఈ షెల్ఫ్ లో పెట్టుకుంటాను. సో దిస్ ఇస్ హౌ ఐ యూజ్ దిస్ షెల్ఫ్. నాకు ఇంకా ఇంత ప్లేస్ ఉంది యూజ్ చేసుకోవాలి అంటే, బట్ ఐ నీడ్ టు యూజ్ ద ఆర్గనైజర్స్, డివైడర్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేస్తే ఇంకా ఇంత ప్లేస్ నేను యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు అంత నీడ్ ఏం లేదు. సో ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ, ఇలా యూజ్ చేస్తున్నాను అండ్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. నెక్స్ట్ ఈ కింది షెల్ఫ్ కొద్దాం. ఈ కింది షెల్ఫ్ లో వచ్చేసి అన్ని డిషెస్ ఉంటాయి అన్నమాట. ఈ డిషెస్ ఏంటంటే లైక్ ఫుడ్ కుక్ చేసిన తర్వాత నేను అలానే బౌల్స్ లో పెట్టాను, డిషెస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట యూజువల్ గా. సో అందుకోసం అని చెప్పి ఈ డిషెస్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. చాలా డిషెస్ ఉన్నాయి, కాకపోతే ఇందులో కొన్ని డిషెస్ ఏంటిదంటే మనం లైక్ ఆజియోలో ఇంకా మ్యాక్స్లో షాపింగ్ చేసినప్పుడు కూడా మనకి యూటెన్సిల్స్ వస్తాయి కదా, అలాంటి యూటెన్సిల్స్ కొన్ని ఈ సెట్ అయితే అలానే వచ్చింది. మిగతావైతే నేను లోకల్ స్టోర్ లో తీసుకున్నవి. అండ్ దీస్ పర్టికులర్ డిషెస్ వచ్చేసి అమెజాన్ లో పర్చేస్ చేశాను. సెట్ ఆఫ్ 3 చాలా బాగుంది కదా చూడండి, డిజైన్, లుక్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ ఈ బుజ్జి సెట్ ఏదైతే ఉందో ఇందులో నేను కర్డ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకోవడానికి, జీరా వాటర్ సోక్ చేసుకోవడానికి ఈ టైనీ డిషెస్ యూజ్ చేస్తాను యూజువల్లీ. Now coming to the last shelf. ఈ పర్టికులర్ షెల్ఫ్ లోకి వచ్చేస్తే ఈ స్టాండ్స్ చూస్తున్నారు కదా, ఈ స్టాండ్స్ కోసం అయితే చెప్పలేనని డిఎంస్ వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో, లైక్ ఎక్కడ తీసుకున్నారు ఈ స్టాండ్స్ అని చెప్పి. దీ స్టాండ్స్ ఐ బాట్ లైక్ ఇంటి ముందు హరేక్మాన్ సామాన్ వస్తుంది కదా, అక్కడ నేను తీసుకున్నాను అనమాట. ఇంటి ముందే వస్తే తీసుకున్నాను. ఈ స్టాండ్ కాస్ట్ ఇస్ 50 రూపీస్. సో 4 స్టాండ్స్ తీసుకున్నాను. అండ్ ఐ కీప్ లైక్ ఆనియన్స్, పొటాటోస్ ఇవన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను యూజువల్లీ. సో ఐఎమ్ యూజింగ్ దిస్ స్టాండ్స్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. అండ్ చాలా బాగున్నాయండి, నాకు కూడా చాలా నచ్చినాయి ఇవి చూడగానే, అందుకోసమని
అని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఐ సర్చ్ లాట్, దీని లింక్స్ కోసం చాలా సర్చ్ చేశాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్. అందుకోసమే నేను లింక్స్ ప్రొవైడ్ చేయలేకపోయాను, ఐఎమ్ సారీ. బట్ ఇవి లోకల్ స్టోర్ లోనే, లోకల్ ఇంటి ముంగోటకు వస్తేనే తీసుకున్నాను. మీరు మీ నియర్ బై హరేక్ మాల్ స్టోర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ స్టోర్స్, దాంట్లోకి వెళ్ళి ఒకసారి సర్చ్ చేయండి, దొరుకుతుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ షెల్ఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో నేను అన్ని టిఫిన్స్ పెట్టుకుంటాను. లైక్ మనం రోజు తినే ట్రెడిషనల్ టిఫిన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యాన్సీ టిఫిన్స్ అయి ఉండొచ్చు. అన్ని టైప్స్ ఆఫ్ టిఫిన్స్ నేను ఇక్కడ పెట్టుకుంటాను. లైక్ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, దొడ్డు అటుకులు అంటాం కదా, సాబుదానా, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఫ్యాన్సీ ఫుడ్స్ లైక్ మ్యూసిలీ, పాస్తా, కార్న్ ఫ్లెక్స్ లాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. అండ్ చాకోస్ కూడా పెడతాను. చాకోస్ అయిపోయినాయి, ఐ నీడ్ టు రీఫిల్ దాట్. సో అవన్నీ ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసి ఈ సెక్షన్ లోకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేస్తే అన్ని పప్పులు ఉంటాయి అన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ పప్పులు పెట్టుకుంటాను ఈ పర్టికులర్ షెల్ఫ్ లో. లైక్ మీరు చూస్తున్నారు శనగపప్పు, మినప్పప్పు, ఎస్, ఎర్రపప్పు, పల్లీలు, రాజ్మా, వైట్ చనా అన్ని ఉంటాయి అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ దాల్స్ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ దిస్ పర్టికులర్ కార్నర్ వచ్చేసి స్పైసెస్ కి పెట్టుకున్నాను. స్పైసెస్ లైక్ తెలుసు కదా, మిరియాలు, లవంగాలు, ఇలాయచీ, సాజీరా, పట్టా అన్ని ఇక్కడ ఈ పర్టికులర్ కంటైనర్స్ లో ఉంటాయి. అండ్ ఈ కంటైనర్స్ గురించి కూడా చాలా మంది అడిగారు. యాక్చువల్లీ దిస్ బ్రాండ్ ఈ సెల్లో బ్రాండ్ అండి. సెల్లో బ్రాండ్ లో తీసుకున్నాను. మొత్తము 6 సెట్ ఆఫ్ ఎంత 18 అనమాట. సెట్ ఆఫ్ 18 లో ఎలా వచ్చాయంటే ఇది ఈ 3 కలిపి ఇలా వచ్చాయన్నమాట. 1 2 3 ఇలా వచ్చాయి. సెట్ ఆఫ్ 6 వచ్చాయి అనమాట. సెట్ ఆఫ్ 6 లో 3 అంటే మొత్తం 18 వచ్చాయి అనుకోండి. సో ఇవి తీసుకున్నాను. దీని గురించి కూడా చాలా మంది అడిగారు. సో దిస్ ఇస్ ఫ్రమ్ సెల్లో బ్రాండ్. వీలైతే నేను అన్ని ఏవైతే నేను చూపిస్తున్నానో ప్రతి ఒక్కటి నేను ట్యాగ్ చేస్తాను, లైక్ లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. అండ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ పీపుల్, నాకు అమెజాన్ స్టోర్ ఫ్రంట్ లేదు. మీరు అమెజాన్ లో నా లింక్ క్లిక్ చేసి అమెజాన్ లో వెళ్ళి పర్చేస్ చేస్తే నాకు ఎటువంటి కమిషన్స్ రావు, యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఏంటిది అమెజాన్ స్టోర్ ఫ్రంట్. సో ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ షెల్ఫ్ గురించి మాట్లాడుకుందాం. పర్టికులర్ గా ఇందులో నేను ఏమి పెట్టనండి, ఈ రైస్ కుక్కర్ తప్ప ఇంకే వస్తువులు ఇక్కడ ఉండవు. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నా కిచెన్ కౌంటర్ టాప్ చాలా చిన్నది కాబట్టి ఏమైనా కుకింగ్ చేసినప్పుడు ప్లేస్, ఇంకా వేరేవి కుకింగ్ చేయాలనుకుంటే అక్కడ ప్లేస్ ఫ్రీ కావాలి కదా. సో అవి పెట్టడానికి ఒక ప్లేస్ అయితే ఉండాలి. అందుకోసం అని చెప్పి ఈ షెల్ఫ్ నేను దానికోసమే పెట్టుకున్నాను. పర్టికులర్ గా లైక్ పాలు కాచాక పాలు పెట్టేస్తాను, పాలు కాచినాక కదా పాలు ఇలా పెట్టేసుకుంటాను. రైస్ అయితే అందులోనే కుక్ చేస్తాను అనుకోండి, రైస్ కుక్కర్ లో. లైక్ దాల్ ప్రిపేర్ చేయగానే ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు స్టవ్ పైన ఏం పెట్టుకోవడం ఇష్టం ఉండదు. స్టవ్ ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. దాని మీద ఏమైనా కుకింగ్ చేస్తే మాత్రం అవి ఈ షెల్ఫ్ లో పెట్టేస్తాను. అండ్ తినాలి అన్నా కానీ ఎక్కడ ఉంటాయి కుకింగ్ సంబంధించిన చేసిన ఫుడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ షెల్ఫ్ లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ షెల్ఫ్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో అన్ని నేను కుక్ చేసే యుటెన్సిల్స్ ఉంటాయి. మోస్ట్లీ లైక్ స్టీల్ యుటెన్సిల్స్ అండ్ సిల్వర్ యుటెన్సిల్స్ అన్ని 2 షెల్ఫ్స్ లో ఉంటాయి. అండ్ ఈ షెల్ఫ్స్ లో నుంచి నేను కుకింగ్ అంటే యుటెన్సిల్స్ లో నేను కుకింగ్ చేస్తాను యూజువల్ గా. అండ్ నేను అల్యూమినియం బౌల్స్ కూడా యూజ్ చేస్తాను. ఆల్ ఆఫ్ సడన్ గా అల్యూమినియం బౌల్స్ నుంచి స్టీల్ కి షిఫ్ట్ కావాలి అంటే కూడా కుదరదు. అండ్ స్టీల్ వి పర్చేస్ చేయాలన్నా కానీ ఇట్స్ కాస్ట్లీ. సో మెల్లమెల్లగా స్టీల్ కి కన్వర్ట్ అవుతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ యూజింగ్ aluminium utensils as well as steel utensils also. It doesn't mean like I only use steel utensils. Both the utensils I use. So ఇది వచ్చేసి నా కుకింగ్ కి సంబంధించిన యుటెన్సిల్స్. అండ్ మీరు ఇంకొకటి అడిగారు కొందరు, ఏంటంటే అక్క నువ్వు ఇవన్నీ యుటెన్సిల్స్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. నేను యూజ్ చేస్తున్న 70% ఆఫ్ ద యుటెన్సిల్స్ వచ్చేసి స్మార్ట్ బజార్ లోనే తీసుకున్నాను. స్మార్ట్ బజార్ మీ అందరికీ తెలుసు, రిలయన్స్ స్మార్ట్ బజార్. రిలయన్స్ స్మార్ట్ బజార్ లోనే తీసుకున్నాను ఇవన్నీ యుటెన్సిల్స్. ఎందుకు తీసుకున్నానంటే నేను యూకేకి వెళ్ళినప్పుడు నాకు కొన్ని యుటెన్సిల్స్ అవసరం పడింది. సో అందుకోసం అని చెప్పి నేను యుటెన్సిల్స్ పర్చేస్ చేశాను. అలా నా దగ్గర ఒకటి అలా యాడ్ ఆన్ అయిపోయి ఉన్నాయి. Yes, coming to the last part of the kitchen tour, ee rack andi. This rack I bought from Amazon it seems. దీనికి కూడా చాలా DMs వచ్చాయి ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. This is from Amazon andi. Amazon లో తీసుకున్నాను. షెల్ఫ్ ర్యాక్ అని మీరు టైప్ చేస్తే ఈ ర్యాక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు. అండ్ ద ఫస్ట్ బాస్కెట్ లో నేను పిల్లలకు సంబంధించిన బిస్కెట్స్ అన్ని పెట్టుకుంటాను.
సెకండ్ ర్యాక్ లో వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాను. అండ్ థర్డ్ షెల్ఫ్ లో వచ్చేసి లైక్ ఆటాస్, రాగి పిండి, మైదా పిండి, శనగపిండి లాంటివి పెట్టుకుంటాను. అండ్ కింద షెల్ఫ్స్ లో వచ్చేసి గ్రైండర్ పెట్టుకున్నా. అండ్ దాని కింద గ్రైండర్ సంబంధించిన జార్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. దాని కింద ఈ 2 షెల్ఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఫస్ట్ షెల్ఫ్ లో వచ్చేసి లైక్ 3 లీటర్స్ కుక్కర్ అండ్ 2 లీటర్స్ కుక్కర్ అండ్ 5 లీటర్స్ కుక్కర్ పెట్టుకున్నాను. 5 లీటర్స్ కుక్కర్ నేను ఎక్కువగా యూజ్ చేయను, బట్ 2 లీటర్స్ అండ్ 3 లీటర్స్ కుక్కర్స్ నేను యూజువల్ గా కుక్ చేస్తాను. అండ్ స్టీల్ కుక్కర్ కూడా నా దగ్గర ఉందని చెప్పాను కదా, చూపించాను కదా, అది ఎప్పుడైనా యూజ్ చేస్తానండి, రెగ్యులర్ గా మాత్రం యూజ్ చేయను. సో దిస్ ఈస్ మై కిచెన్ అన్నమాట. ఓకేనా ఓకేనా సో ఎస్ అండి, దిస్ ఇస్ మై కిచెన్ టూర్. ఐ హోప్ మీకు నా ఈ కిచెన్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా కానీ తప్పకుండా ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.